ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కోహెడ మండలం రజక సంఘం నూతన కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ గా ఎన్నుకోబడిన బసవరాజు శంకర్ అన్న గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బసవరాజు శంకర్ ప్రభుత్వానికి కొన్ని రకాల వినతి పత్రాలు, కొన్ని రకాల రెవరెండ్ పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, దొరల పాలన అంతం కోసం అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ వీరవనిత చాకిలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని ప్రభుత్వాన్ని వినవించినట్లుగా చెప్పడం జరిగింది. అలాగే 55 సంవత్సరాలు దాటిన రజక వృద్ధులకు 5,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, అలాగే రజక ఫెడరేషన్ ఏర్పాటుకు అందుకు గాను 1,000 కోట్ల రూపాయల నిధులు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరమని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పున్నం రాజు, జాలిగాం రమేష్, జాలిగాం గంగాధర్, పైడపల్లి సంపత్ వహించడం జరిగింది. అలాగే కోహెడ మండల అధ్యక్షులు నంగునూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాలిగాం రాజయ్య, కోశాధికారి ఉప్పరపల్లి రాజు, సలహాదారుడు గడ్డం ఎల్లయ్య, పైడపల్లి సంపత్, సుంకరి సారయ్య, బస్వరాజ్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే కోహెడ మండలాల్లో అన్ని గ్రామాల రజక సంఘ నాయకులకు సన్మానం చేయడం జరిగింది. అలాగే కోహెడ మండల నూతన కార్యవర్గానికి ఘనంగా సన్మానం జరిగింది. రజక బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కోహెడ మండల కేంద్రంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో నాకు ఇక్కడ ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రజకుల సంక్షేమం కోసం మరి హైదరాబాద్లో రజక ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా మరి ట్యాంక్ బండ్ పైన ఐలమ్మ విగ్రహం కూడా ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి రజకుడు 50 సంవత్సరాల నిండిన ప్రతి రజకుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా రజక వృత్తి చేసుకున్న వాళ్ళకే ప్రభుత్వ సంస్థల్లో వారికే కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ కానీ, కాలేజీలు కానీ అందులో వృత్తికి సంబంధించినటువంటి అంశం పైన 102 పైన మరి రజక కులస్తులకే, సొసైటీలకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. మరి రజక ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ ఫెడరేషన్ కూడా ఒక 1,000 కోట్ల నిధులు కేటాయించాలి బడ్జెట్లో అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఫెడరేషన్ సంస్థను కూడా తిరిగి ఏర్పాటు చేయాలి. మరి రజకుల సంక్షేమం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో రజకులకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయాను. త్వరలోనే మరి రజక ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం మరి ఉప్పల్ బగాయత్లో మరి స్థలం కేటాయించి అక్కడ ఫౌండేషన్ వేసి భవన నిర్మాణం కూడా తొందరగా అయ్యేట్టు గౌరవనీయులు మంత్రివర్యులు మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకున్నారు. మరి మంత్రి గారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి రజకుల యొక్క ఆశలు నెరవేరుస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి ఏ విధంగా అయితే ప్రజలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన గత ప్రభుత్వం దాని యొక్క బిల్లులు పేమెంట్ చేయలేదో మరి అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రజకుల కోసం 76 కోట్ల 80 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేసి రజకులందరూ కూడా లబ్ధి చేసినటువంటి మా యావత్ రజక జాతి మొత్తం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది.